గుట్ట పర్వతాలు. అయితే ఈ మహానంది గుండా ఇంకా కొద్దిగా ఇస్తుంది అనుకోండి, వెనుకొండ, నందికొండ, నల్లకొండ. ఈ కొండ అనేటువంటి పదాలు ఇక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి అవి సరిగ్గా మన తెలంగాణలో దక్షిణాదిని ఇండికేట్ చేసేది మహానంది. ఇండియాలో ఇంకో మహానంది లేదు, దక్షిణాదిలో. దాని మార్గంగా పోతే ఉండేటువంటి వారే వీరయోగి వాక్యానిచ్చినామని గట్టిగా చెప్పాం. ఇది మీకు ఆనవాలు, ఇది కాక మీకు మాకు మాదిమైన మధ్యమ సుఖ జన్మస్థాన మందిరం. అంటే బ్రహ్మం గారు ఎక్కడ సంధి మల్లయ్యపేటలో సమాధి, అక్కడి నుంచి శ్రీశైలం ఎంత దూరం ఉందో, శ్రీశైలం నుంచి నల్లగొండ అంతే దూరం. ఈ అందరికి మీకు మాకు అందరికి తెలిసినప్పుడు ఈ శ్రీశైలంలో సుఖాశ్రమం, సుఖ మందిర స్థానం, సుఖ ఆశ్రమం. ఈ ఆశ్రమానికి అందరికి తెలిసినటువంటి మరువు కొండలు 3 దాటిపోగా అడగా నెబ్బరిందులు వారే వెచ్చేది వాక్యానిచ్చినాం. ఇది మీకు ఆనవాడు, ఇది కాక మీకు మాది ఉన్న మధ్యమ సుఖ జన్మస్థాన మందిరం ఆడయాలం. అసలు ఈ ఆడయాలం అంటే ఏంటంటే ఇదే నిర్ధారణ. ఆది సప్తమ సందర్శనం అంటే 7వ జన్మ, మొదటి నుంచి కలియుగంలో ఇది 7వ జన్మ. సఫలమౌట గుర్తు మరిన్ని సపరివార సమేతంగా శంకర సన్నిధానం సాక్షి. ప్రపంచమంతా తెలుసు, మహారాజు ఊరేగించింది 22/12/93 సర్వ ఋషి సమాగం. ఋషులకే యజ్ఞం చేస్తాడు, ఋషులతోటే చేస్తాడు. అదే ఋషి యజ్ఞం చేస్తాడు మహారాజు, అది కూడా ఇండికేట్ చేస్తున్నాడు ఇక్కడ. సపరివార సమేతమున నిజభక్త వృందాలంతర ముందు నిలిచి నిఖిల వేద రహస్య తత్వ మహాతత్వ పరమతత్వ అధికారణ గదా సందర్భమును అఖిల యోగ జ్ఞాన భక్తి జ్ఞానగత యశ జ్ఞానములను గ్రంథరీత్యా బంధుల మీద బోధకుగా బోధిస్తున్నాము గాన ఇన్నిటికి హెచ్చైన ఆనవాలుగా మానసమును నిస్సంశయులై నిజముగా ఉండేది నిర్పూత జాతఘాతకమయ్యేని. ఈ నిర్పూతం అనేటువంటిది పుయ్యనటువంటి జాతకానికి అంటే ప్రపంచానికి తెలియక ముందే దెబ్బదాకి అగ్ని ప్రకాశం అయ్యేది. మన లోట ఏమంటాం, అగ్ని ప్రకాశం అవుతున్నప్పుడు సకల చరాచరములకు సంతానములకు సంతాపములు పుట్టేని, మహోత్పాతములు నలువంకలు వినపడేని, సర్వ జీవంబులకు సంక్షోభించేది, సుజనులకు జనోపచారమైన పని కనుక స్వామి ద్రోవులకు సురతి మార్గములు కలిగేది. మాకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పని కలిగి వాళ్ళు ఒకటే తిరుగుతుంటారట. ఎవరెవరు భక్తులు వాళ్ళ ఇళ్ళకి తిరిగి స్వామివారిని నమ్మకండి మాకు నష్టం అవుతుందని చెప్తారట. వాళ్ళ పర్సనల్గా చాలా నష్టం అవుతుందట అని చెప్తారట. మరి మా భక్తులు చెప్పారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా చాలా పని దాస్తుందట. ఉన్నారా? అదే రాజా సంతాపములు పుట్టేది, మహోత్పాతములు నలువంకలు వినపడేది, సర్వ జీవంబులకు సంక్షోభించేది, సుజనుని జనోపకారమైన పని కనుక స్వామి ద్రోవులకు సురతి మార్గములు కలిగేది. ఆది ప్రేరితమైన శక్తి భీకరాకారి కదాచిత్తుగా కనబడేది. దాని అక్కుల చేత అఖిల భూతములకు మనోవికల్పములు అయ్యేది. ఆ సమయాన మీరును మీ సహచరులను సమానులను సద్భక్తులను సపరివార జనంబులను సకల జన సంయుక్త సగుణ ధ్యాన అస్మ దివ్య నామా పఠనాపై ఆనందానం ఉండేది. మీకు అర్థమైందనుకుంటా. దాదాపు మా పీఠాధిపత్యం కానించి మొదలు పెడితే, అమ్మగారిని దర్శనం చేసిన కానించి మొదలు పెడితే, అమ్మగారికి ఏ వయసులో ఉందో, మేము ఏ వయసు ఉన్నామో, మా ఇద్దరి కలిగి ఏందో, మా మనసు ఎట్లా కలిసిందో ఇవన్నీ రాస్తూ మళ్ళీ అమ్మగారితో నేను ఎట్లా విడిపోతాను కూడా రాశాడు. ఒక ర్యాకెట్ మనం భూమిని చేసి పెట్టిన తర్వాత కొంత కక్షకు పోయిన తర్వాత ఆ కక్ష నుండి వదిలిపెట్టి ఇంకో కక్షకు వెళ్ళిపోతుంది ఇంకో ర్యాకెట్. అర్థమవుతుంది కదా? అదే మాదిరి అమ్మగారిని వదిలిపెట్టిన ఇప్పుడు బయటికి రావచ్చు వచ్చింది. ఎందుకంటే మీకోసం ఇది పరమరాజ్యం, తర్వాత దేవరాజ్యం ఇంటి చెప్తారు. దాని టైం వచ్చినప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఈ మనోలయం, జనలయము, స్థానలయం ఇంకా అవన్నీ చెప్పలేదు, స్థానలయం చెప్పలేదు. మరి ఇప్పుడు ఒక్కటే గీత గీసిన ఇంతసేపు ఈ గీత గీసేది. ఈ గీత గీసినాక మళ్ళీ కర్మకాండంతో చెప్పేది. 43వ పేజీ పాతది, 39 కొత్తది. వీరకర్మజ ఉత్సవ సంవత్సర మాస వార దివస నిర్ణయ జ్ఞాన ప్రతిజ్ఞావచన బీజాక్షర సంక్రమ గంధ్ర విశ్రుతాత కఠిన అనాథరం లేకుండా చెప్పినటువంటి, ఏమాత్రం మర్యాద లేకుండా, దానికి అడ్డు లేకుండా కఠోరంగా చెప్పినటువంటి ఒక వేదమట. దూర్జటి నామ సంవత్సరార్థం, దూర్జటి నామ సంవత్సరం, దూర్జటి అంటే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని యొక్క పేరు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అందులో భవుడు, భవ భవ అంటే మనకు 1934 భవ, అమ్మగారు పుట్టిన కూడా 34 సంవత్సరం. శ్రీ తీర్థనామ మాసం, తీర్థనామ మాసం అంటే ఆషాఢ మాసం, ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి
మాస శుద్ధ 15 అంటే పౌర్ణమి. అంటే ఈ పౌర్ణమి నాడు డేట్ ఏమైంది అంటే 26/7/1934. ఈ అమ్మగారు ఎక్కడ పుట్టిండ్రు అంటే దాని గురించి రాశాడు. ఉద్భవం అంటే పుట్టారు. గురి మాయావేశ సర్వ సాంగత్య 12 పంచకాలు 2 మీద ప్రకాశార్థం గీతం మాఘశుద్ధ నవమిలు గురు త్రిదేశములు రాకు ఎదురు చూస్తుండేది. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగొంది ఉత్తరాది ఉభయ రాజ్యం కళ్యాణ మండపం కర్ణాటక రాజ్యం. కర్ణాటక అనేటువంటి లో ఏముంది యానగొంది ఉన్నది. ఇది కళ్యాణ మండపానికి దగ్గర ఉంది అన్నాడు. బసవ కళ్యాణకు ఇండికేట్ చేశాడు. అది దక్షిణాదిని అన్నాడు. కర్ణాటక రాజ్యం శేషభూషం వశత్కారం దక్షిణాంకం అభయం అక్షరం పంచాక్షరం పర్వతం సేనాముఖం మధ్యమ సుఖ జన్మ మందిర స్థానం. మధ్యలో ఈ అమ్మగారు శ్రీశైలం వెళ్ళి అక్కడ ఆశ్రమం కట్టుకున్నారు. దాన్ని సుఖాశ్రమం అంటారు. దానికే మనం పీఠాధిపతి ఉన్నాం. గురి అదో జన్మ ప్రకృతి. ఇక ఇక్కడ ఉంది రాష్ట్రం. ఈ అమ్మగారి యొక్క ప్రకృతి ఎటువంటిది అంటే అదో జన్మ ప్రకృతి. అదో జన్మ అంటే కింది స్థాయి ఆలోచన. పెద్ద వ్యక్తే గాని కింది స్థాయి ఆలోచన ఉంటుందని రాశాడు. అది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. గురు నింద చేయడం పాపం. గురి అదో జన్మ ప్రకృతి. షణ్మతములకు వేదము లేని పలుకులో పలికే విరాటు అతడే నేను నేనే తాను. ఇక్కడ ఇద్దరు ఇచ్చాడు. అతడే నేను తానే నేను. ఇక్కడ ఇద్దరు ఇండికేట్ చేస్తున్నాడు. కృతాంగిరసం. కృత అంటే నిశ్చయించబడ్డ అంగీరసం. కృతాంగిరసం అంటే కృత అంటే నిశ్చయించబడ్డ అంగిరసం. అంగిరసనామ సంవత్సరంలో మహారాజు తపస్సు నుంచి బయటకు వచ్చాడు. ప్రోక్తం బ్రహ్మ సాంప్రదాయకం బ్రహ్మపక్షం శాంతోదాంత గుణాతి రేకాంత గీతం సాంద్ర సింధు వేదమే గురి. అంటే ఈ యొక్క కాలజ్ఞానమే దీనికి గురి. ఏక విశంతి నామాక్షరమే గురి. ఏక విశంతి నామాక్షరము అంటే 21వ నక్షత్రం. 21వ నక్షత్రం ఏంటిది అంటే ఏందయ్యా ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మగారు పుట్టారు. ఆ నక్షత్రం కూడా ఇచ్చాడు. ఏంటిది అమ్మగారు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అది 21. ఏక విశంతి అంటే 21. ఆ నామాక్షరం గురి. తిరుమణి తీర్చున్నము ధరించినారం. మా మీ ము మే మఖ ప్రళయ నక్షత్రం ఉత్పాతాలు ఉద్భవిల్లేను. మా మీ ము మే అంటే మఖ నక్షత్రంలో మాణికేశ్వరి అని రాయబడ్డది. మాణికేశ్వరి అని మఖ నక్షత్రంలో అమ్మగారు వివరింపబడితే మరి ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మగారు పుట్టిండ్రు. మఖ నక్షత్రం యొక్క పేరుతో వ్యవహరింపబడుతుందని రాశాడు. ప్రళయ నక్షత్రం అని మహారాజు రాసి ఇద్దరికి ఉత్పాతాలు ఉద్భవిస్తాయన్నాడు. అంటే మనస్పర్ధలు వస్తాయని రాశాడు. మీకు అర్థమైంది కదా. అక్కడనో సన్యాసి వేషం అక్కడికి మొదలైంది. తర్వాత రక్షణ చేయబడ్డారు. తర్వాత శ్రీశైల పీఠాధిపతి అయ్యిండు. శ్రీశైలంలో యజ్ఞం చేసి అందరికి తెలుపబడ్డాడు. ఆ తర్వాత యజ్ఞం తర్వాత జరిగినటువంటి క్రియ ఏదైతే ఉందో ఈ ప్రజలలో సంచలనాత్మకమై నాకన్నా మించిపోతుందనేటువంటి వ్యవహారం తన దృష్టికి వచ్చి ఇతన్ని కట్టేయాలనేటువంటి కొంతమంది చేసిన కుట్రకు తను స్థానం ఇచ్చి అతని కాడు అతనెవరో నాకు తెలియదు అన్న మాటతోటి చిన్న బుద్ధి వికార స్వరూపంగా ఇందులో రాయబడ్డది. ఆ వికార స్వరూపం అని మా నోటితోటి అనిపించడమే వశత్కారం. రామధర్మజుల ప్రతిజ్ఞాపాలన 6000 కులమే కులం. రామధర్మజులు ఎవరైతే ఉందో మహారాజు వారి యొక్క కులము 6000 కులం. 6000 నియోగాలు. నా భక్తుడే శ్రేష్టం. నా భక్తులే కాదండి భక్తుడే శ్రేష్టం. బ్రహ్మచారి ఆశ్రమే శాశ్వతం. అమ్మాయి యొక్క ఆశ్రమం ఏదైతే ఆశ్రమం ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. పంచాక్షరి ప్రణవమే గురి. అమ్మ ఓం నమ శివాయ అని అంటది. సత్యమే జయం. సాంద్ర సింధు వేదమే నిశ్చయం. బీజాక్షర క్రమం. ఇది బీజాక్షర క్రమంగా రాసిన. ఇది కింది నుంచి మీది కూడా. ఇది తప్పదు. ఇది గంటా మల్పం అంటే గంటతోటి రాసిన. నగాయత్ర్యాపటం మంత్రం సమాపుహ పరదేవతే అనే శ్లోకం. అంటే గాయత్రి మంత్రం లేకుండా ఏ దేవత లేడు. నిగతి శాశ్వతం. ఇది ఆదరణ చేసిన గురుడే గురు. ఏ గురువే కానీ ఇది కరెక్ట్ అని తలకాయ ఉంచుకుంటేనే వాడు గురుత్వం నిలబడతాడు. లేకుండా ఉండదు. ఇది అప్రమేయం చేసిన వారు దురుడాకుడు నటు ఎవరైతే కావాలని ఇది కాదు అది కాదు అదెట్లా ఇదెట్లా అని కావాలని ఏమైనా విమర్శ చేస్తే వాడు పండుడాకు రాలిపోయినట్టు రాలిపోతాడని ఇక్కడ శాపం పెట్టాడు. ఇది గ్రంథసారం అని విమర్శ చేసిన వారే ముక్తి ప్రదం ఇస్తురు ఉల్లారాజు పెట్టాడు. ఈ గ్రంథాన్ని ఎవరైతే ఇప్పి చెప్తుండో వాళ్ళే మీకు ముక్తి పదం ఇస్తాడు. జాగ్రత్త అని చెప్పి
మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడే కానీ ఏ అవతారం వచ్చినా యుగానికి ఆఖరికి సంధి యుగంలో మళ్ళీ యుగం మొదలయ్యేప్పుడు ఫైనల్ గేమ్ లో వారు ఫైనల్ చేయడానికి వస్తారు. ఆ ఫైనల్ చేసేప్పుడే ఆ భక్తులకు ముక్తిస్తారు. వారికి అధికారం స్వయంగా ఇవ్వబడుతుందని మీకు పదే పదే ఈ బుక్ ద్వారా చెప్తున్నాను. ఇక ఇక్కడ మనకు రెండు తేలిపోయినాయి. అటు యానగుంది కర్ణాటక రాజ్యం, అమ్మగారి యొక్క నక్షత్రం, అమ్మగారు పుట్టిన నెల, ఇది సంవత్సరం అని తేలిపోయినాయి. ప్రాంతం తేలిపోయింది, కర్ణాటక రాజ్యం అని, బస్వ కళ్యాణం అని, ఇంకే కర్ణాటక కాదు అని. ఉభయ రాజ్యం అన్నాడు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉన్నప్పుడు ఆ కర్ణాటక రాజ్యం ఉన్నది తెలంగాణలో ఉండేది. ఆ యాన ఉంది, అది మళ్ళీ పోయి అందులో చేరింది కాబట్టి ఉభయ రాజ్యంలోకి వెళ్తుందని కూడా అతను రాశాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆనగొంది ఉన్నది. ఆ ఆనగొంది ఉభయ రాజ్యంలోకి రాలేదు, అది గుర్తించాలి. దాన్ని మిస్లీడ్ చేసి కొంతమంది మిస్గైడ్ చేసి మరి కొంతమంది భక్తులను విచారం కలగజేసినట్టు విషయం నా ఎదురు వచ్చింది. అది తప్పు. ఇక 42వ పేజీ పాతది, 37 కొత్తది. ఆది ఏళ్ళు 3 నెలలు 3 బ్రహ్మకల్పాలు 3 6 9 అంటే ఒక విష్ణు కల్పం. ఆయువు అంతా ఇష్టమే అంటే 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు మహారాజ్ తపస్సులో ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఎప్పుడు అంటే 6, 4, 16 అని తీర్చినాము. ఏ 6, 4, 16 అంటే ఇది ఇట్లా గుర్తు పెట్టుకోండి. ఈ పేజీ ఇక కొత్తది 21, పాతది 22. నంద ఆనందోర్ మధ్య వీరభోగ వసుంధర. నంద 1974 మరుగు చేసినాడు. ఆది ఆనంద నందనకు 39 ఏళ్ళు మధ్య శ్రీముఖ సంవత్సరం నిలిచగలుక శ్రీముఖం అని తెలియవలెను. అంటే మొదలాయి గుర్రము రామేశ్వరం అంటే నా శ్రీముఖం అని నిదానమాయను. ఇది విద్యారణ్య నిర్ణయం. సంవత్సరం మాత్రమే వీరప్పయ్య వాక్యం. వీరప్పయ్య అంటే బ్రహ్మంగారు. శిశంగిల సంవత్సరము పిలపిల మాసం నాడు వీరబ్రహ్మం ప్రకాశం అని రాసినాడు. అది పెద్దలు శ్రియో విశంగిల శ్రియో పిలపిల అని తీర్చినారు. కనుక శ్రీముఖ సంవత్సరం శ్రావణ మాసం శ్రీకారమాదులు నిదానించినారు. రెట్టమతం వారు అంటే వైష్ణవు 6, 4, 16 దినములు తీర్చినారు. 6, 4, 16 అంటే 1983 ప్లస్ 6 89 మాఘ ఏకాదశి భీష్మ ఏకాదశి. మాఘ భీష్మ ఏకాదశి నాడు మహారాజు తపస్సుకు పోయాడు. 16/2/89 మహారాజు లోడికి పోయితే 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు దీనికి కలిపితే మీకు 92 12/4/92 మహారాజు బయటకు వచ్చాడు. ఈ సంవత్సరాలు ఏదైతే లోడికి పోయిటో దాన్ని 6 సంవత్సరాలు, అవి 4 సంవత్సరాలు లెక్క వస్తుంది. రోజులు బయటకు వస్తే 6, 4 ఈ 2 అయిపోయినాయి. అర్థమైందా? ఇక 16 అంటే ఈ 6, 4 కలిపితే 10. ఇక మిగిలింది 16. ఎవరన్నా జ్యోతిష్ శాస్త్రం కానీ లేదు ఇంకేదైనా శాస్త్ర పండితుడు కానీ నేను తెలుగు కళ్ళు అనుకుని అలా చేపెట్టకపోతే షాక్ అయినట్టు చేశాడు. 6, 4, 16 అంటే ఈ 6, 4, 10 కూడి ఈ 16 నువ్వు 6 కూడుకోవాలనేటువంటిది మనకి అర్థం కాదు. అది ఫ్యాక్ట్ మీదే తెలుస్తుంది, ఆ ఇన్సెన్స్ మీదే దొరుకుతుంది. లేదా వీడు 16 కూడుకున్నా 16, 4, 20, 26 మైనస్ పాయింట్ పోతుంది. అర్థమవుతుందా? కాబట్టి 6, 4 అయిపోయినాయి. ఇప్పుడు 16 సంవత్సరానికి ఏం జరుగుతుంది? 6 సంవత్సరానికి తోడి పోయిండు, 4 సంవత్సరాలకు బయటకు వచ్చిండు. 16వ ఏట అంటే 6 సంవత్సరాల తర్వాత 4 కలిపితే 10 ఏళ్ళు, తర్వాత 16. అయితే శ్రీముఖ నామ అంగీర సంవత్సరం ఇది 10 సంవత్సరాలు. 11 శ్రీముఖ నామ సంవత్సరంలో బయటపడతాడు. 11వ ఏట ప్రపంచానికి తెలుస్తాడు. అది శ్రీశైలంలో బయటపడ్డాడు. ఈ శ్రీశైలంలో బయటపడ్డ దాని గురించి మీకు ఒకసారి చెప్తాను. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది తెలిస్తే మీరు అమృతం తాగినట్టు, తెలియకుంటే కళ్ళు తాగినట్టు. 92వ పేజీ కొత్తది 82. వీర వసంతరాయలు 11వ ఏట బయట వెళ్ళును. ఎటువంటిది? శ్రీముఖ నామ సంవత్సరం. అదే శ్రీముఖ నామ సంవత్సరాన్ని ఇక్కడ శ్రీముఖ సంవత్సరం నిలవచ్చిన కనుక శ్రీముఖం అని తెలియవలేను అని క్లియర్ రాశారు. అయితే ఈ శ్రీముఖ నామ సంవత్సరం గురించి శ్రావణ మాసం నిదానించినాడు. అయితే 6, 4 ఈ 10వ సంవత్సరం తర్వాత శ్రీముఖ నామ సంవత్సరంలో మరి మీకు ఎక్కడ
ఏం జరిగింది అంటే దాని గురించి కూడా రాశాడు. పర్వతం మీద ఆరామ భోగ భాగ్యం మీద సన్యాసి వేషము సర్వము ముగితే. ఇప్పుడు ఎక్కడ రాసే ఉంది? 24 వెళ్ళి 25 సన్యాసి వేషం తీసుకున్నాను రాశాడు సాధారణ 4 సంవత్సరంలో. ఇక్కడ సన్యాసి వేషం పర్వతం మీద ముగిసింది అన్నాడు. ఏ పర్వతం? మా దగ్గర ఉన్న పర్వతాలు ఉన్నాయా? ఆరామ భోగం మీద, ఆరామ భోగం మీద, రామ భోగం మీద. అంటే రాముడికి భోగం ఎట్లా జరిగిందయా అంటే యుద్ధం తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో సహా ఏమే దేవతలందరూ కూడా ఆశీర్వదించి పుష్పక విమానం ఇచ్చి ఏమే అయోధ్యకు పోవడానికి అవకాశం చేసి వారిని ఎంతో ఘనంగా స్వాగతం చేస్తారు. ఇక్కడ ఏమన్నాడు? ఆరామ భోగ భాగ్యం మీద సన్యాసి వేషము సర్వము ముగితే. రామభోగం అన్నాడు, సన్యాసి వేషం వదిలింది అన్నాడు. మీకు అర్థమైందా? రామభోగం అంటే భార్య, పిల్లలు, 60,000 మంది. ఆనందాన్ని చూసినటువంటి వాళ్ళు ఎన్నడూ మరవరు. అయితే ఎవరైనా గురువు అంటే ఒకటే ఊరైపోయి. అందుకని ఆ రామభోగం అన్నాడు. రామగారు ఒకటే ఊరేగిందా, సీతమ్మాత ఊరేగిందా? అందరితోటి అదే చేసి సన్యాసి వేషము సర్వం. అప్పుడు పబ్లిక్ గా వచ్చాడు మహారాజ్. అదే 11వ అంగీర సంవత్సరం. ఎంత? అప్పుడే బయటపడ్డాడు. ఎట్లా? సన్యాసి వేషం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు సన్యాసి వేషంలోకి పోయిండు, ఇప్పుడు సన్యాసి వేషం నుంచి. అప్పటికి వయసు ఎంత? 11 సంవత్సరాలు. 11 ఏట బయటపడు. 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు తపస్సు అయినాక దెబ్బ తాకింది ఎప్పుడు అంటే 36 సంవత్సరాల తర్వాత. అర్థమైంది కదా? ఎలా చెప్పాం, నోట్స్ లో ఉంది. 36 తర్వాత మేము ఏం చెప్పినాం అంటే డబుల్ ఆయుష్ ఇవ్వబడుతుంది. 36, 36, 72, 72, 36 ఎంత అవుతుంది? 108. 108. ఇక్కడ ఏమన్నాడంటే అంటే 6, 9 అంటే ఒక విష్ణు కల్పం. ఆయువు అంతా ఇచ్చిమన్నాడు. ఈ 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులకు 69 సంవత్సరాలు కూడిండు. ఎంత అవుతుంది? అంతే కదా? ఈ 72 అంతకుముందున్న 36, 108. ఈ 108 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా అని ఇక్కడే రాశాడు. 1వ సౌజన్య పత్రికలో 144 పేజీ పాతది, 26 న్యూ. ఇందులో మూల బ్రహ్మం అతడు పుణ్యపురుషుడు 108 సంవత్సరములు రాజ్యపాలన చేయను. వారి సాంప్రదాయాల వారు 1000 ఏళ్లు నిలుచుదురు, ఇందుకు సందేహం లేదు. ఎవరే గాని మీరు తపస్సులైతే మీరు 10 గంటలు చేస్తే మీకు 20 గంటలు ఆయుష్ ఇస్తాడు భగవంతుడు. మా యోగా సైన్స్ అయితే ఈ విధంగా ఈ ఆయుష్ను కూడా నిర్మాణం చేశాడు. తర్వాత 11వ ఏట ఆరామ భోగం మీద పర్వతం మీద సన్యాసి వేషం ముగిసిన తర్వాత 12వ ఏడు 13వ ఏడు ఈ సంవత్సరంలో ప్రకాశమై బయటికి వెళ్ళేది ఉంది. ఈ 13వ ఏటనే మరి ఎలా కూడా చెప్పాను మీకు. ఈ 13వ ఏడు ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి అంత తెలియవలసింది. అయితే ఇంకా 90 రోజులే ఉంది కాబట్టి మేమే బయటకు వచ్చి కమిటీ వాళ్ళ కోరికపై ఈరోజు ఈ దివ్యమైనటువంటి కాలజ్ఞానాన్ని చెప్పి ఇది అమృతపానం చేయించి మిమ్మల్ని మరి వచ్చేటువంటి కర్మకాండం దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ యొక్క 108 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల 3 నెలలు ఇది తపస్కాలం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత 6/4/16 అయిన తర్వాత మరి 1983/16 ఏమైందండి? 98, 99 నియర్ అబౌట్ ఉంటుంది. 98 ఆఖరికి వస్తుంది. ఎందుకంటే ఇది జనవరి కాబట్టి 98 ఆఖరికి వస్తుంది. ఈ 98 ఏంటిది అంటే ఈశ్వర నామ సంవత్సరం. ఈశ్వర నామ సంవత్సరం యొక్క ఇంటికి 16 విషయం ఏందో చెప్తున్నాను మీకు. 6 సంవత్సరం ఏముంది అంటే మీకు తెలిసిపోయింది. 6 సంవత్సరాల తర్వాత లోటుకి వెళ్ళిండు, 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిండు, 11వ ఏట ప్రకాశం అయిండు, 12వ ఏట యజ్ఞాలు చేసిండు, 11వ ఏట మళ్ళీ ప్రకాశమై లోడికి పోయేది ఉంది, 14వ ఏట తపస్సులో ఉంటుండు, 14 వెళ్ళి 15వ ఏట బయటకు వస్తున్నాడు, 16వ ఏట అంటే నెక్స్ట్ డే పవర్లోకి వస్తున్నాడు అని ఇందులో రాయబడ్డది. ఈ రాకనే మీకు చెప్తున్నాము, అది ఇంకెవరి ఊహ కాదు. అది మీకు చెప్తాను. 70వ పేజీ ఈశ్వరాబ్దే మాఘమాసే దశమ్యాం రోహిణీయద హిందువాసల యుక్తాయాం వీరభోజ వసుంధరా. ఈశ్వరాబ్ మాఘమాసే దశమి. ఇప్పుడు 1983 మాఘం
నవమి నాడు దెబ్బ తాకింది. అక్కడి నుంచి 84, 85, 86, 87, నేను కూడా లెక్క 88, 5, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98 మాఘం, 98 మాఘ నవమికి 17, దశమికి 16, దశమికి తెల్లాంటే 16. ఇక్కడ ఏమన్నాడు? ఈశ్వరాబ్దే మాఘమాసే దశమ్యాం రోహిణీయద ఇందువాతర యుక్తాయాం వీరభోజ వసంత. 15 ఏళ్ళు దాటి తెల్లారి వరకే 16 వేటనే ఈజ్ గివింగ్ పవర్. నీకు చెప్తాను, 83లో మాఘంలో దెబ్బ దాకానే తాకింది. అర్థం చేసుకో. 6 సంవత్సరాలు దివ్య స్థలాలు తిరిగి 6వ సంవత్సరం మాఘంలో లోపలికి పోయిండు. అది అక్కడ ఇండికేట్ చేయబడ్డది. ఆ పోయే డేట్ కూడా ఇండికేట్ చేయబడ్డది. ఆ తర్వాత 3 సంవత్సరాల 3 నెలలుగా నేచురల్ గా బయటకు వచ్చిండు అనుకోకుండా. 10వ సంవత్సరం బయటకు వస్తే 11వ సంవత్సరం బయటపడ్డాడు. 12వ సంవత్సరం యజ్ఞాలు చేసిండు. 13వ సంవత్సరం ఇప్పుడు బయట చెప్తున్నాడు. 14వ సంవత్సరం తపస్సులో పోతా అంటున్నాడు. 14 వెళ్ళి 15కు 15 పూర్తయితుంది. 16 నాడు మీద కూర్చుంటాడు దశమి అని. మాఘ దశమి నవమిని ఇక్కడ దశమి. ఈ నవమి కూడా ఇక్కడ ఇండికేట్ చేయబడది. మాఘ నవమికి గురు శ్రీదేశం రాక చూస్తుండండి అని అక్కడ కూడా దశమి, మాఘము, ఏమి అధిక మాసము అవన్నీ కూడా సంవత్సరం అవి కూడా రాయబడ్డాయి. ఈ ఫిగర్ ఏదైతుందో ఇట్ విల్ కమ్ ఇన్ టు పవర్ ఇన్ దక్షిణాది. ఎందుకంటే నీకు విషయం చెప్తాను. మాఘ శుద్ధ దశమి నాడు ప్రహ్లాద కారణమై దేహాన్ని రక్తచిత్తమై భగవంతుడికి అర్పితం చేసిన ఆ వ్యక్తికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దానదత్తమైన ఈ యొక్క దక్షిణాది, దాన్ని నువ్వు కాదడానికి నీ అయ్యే జాగిరి కాదు, నా అయ్యే జాగిరి. అది రాయబడ్డది, అది నడవబడ్డది, చెప్పబడ్డది, చేయబడ్డది. అక్కడి నుంచి 6 సంవత్సరాలు తపస్సులో పోతాడన్నాడు. 4 సంవత్సరాలు ఇప్పుడు శ్రీకాళమాదుల కాలంలో, విద్యారణ్య కాలంలో ఇది నిర్ణయింపబడ్డది. అది జరగబోతుందని వాళ్ళు దివ్య దృష్టితో రాసిండు. ఆ విద్యారణ్య కాలజ్ఞానంలో ఇది రాయబడి ఉన్నది. బసవేశ్వరుడు కాలజ్ఞానంలో రాయబడి ఉన్నది. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క కాలజ్ఞానం రాయబడ్డది. ఆ రాయబడినటువంటి ఏ అవతారం ఉందో అది మరి తెలంగాణలో కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నటువంటిది. మరి నల్లగొండ, ఆ తర్వాత నందికొండ దాడి ఉన్నటువంటిది. 2 గుట్టల మధ్య, నల్లకొండల మధ్యలో బయలుపల్లిలో పుట్టినటువంటిది. వెంకటాద్రి వెంకటమ్మకు మరి పుత్రుడై ఇక్కడ మరి మీ ముందు మాలికేశ్వరికి శిష్యుడై అక్కడ కర్ణాటక పోయి ఇక్కడికి వచ్చి అక్కడ ఆశ్రమ స్థాపన చేసి మరి శిష్యులకు మరి ఈ విధమైన బోధ చేస్తూ మీ ముందరికి రావడం జరిగింది. ఇంద్రున్మనే వీరయోగి ఆయువు సురేషుండనే ఇంద్రపట్నం ఇస్తివి, దేవతా నిర్మితమైన బ్రహ్మపట్నం ఇస్తివి, సేనాధిపతి మహిమ పాల్గొన బహుళ త్రయోదశి నాడు ఉదయాననే దివ్యదేహం ఎత్తి ధరించి శ్వేతాశ్వవాహనం వెక్కి అజాత ఆది గురువు 4000 ఏళ్లు 60 వారాత్మ వారేషు వాక్కుల మీద భూభారమంత నాశనం. పేరు యువ భవ యువ దాతనామ సంవత్సరంలో పాల్గొన త్రయోదశికి ఆకాశం నుంచి వస్తారా? ఇలా ఆకాశంలో చూడండి మీరంతా. క్రిస్టియన్లు కూడా ఆకాశం నుంచే వస్తుండు మహారాజ్ అని చెప్పాడు. బ్రహ్మం గారు కూడా ఆకాశం నుంచి సూర్యలోకం నుంచి వస్తుండని చెప్పారు. వాళ్ళు కూడా సూర్యలోకం, నోస్ట్రాడమస్ కూడా సూర్యలోకం నుంచి వస్తుండని చెప్పాడు. ఏమి మన పురాణాల్లో కూడా తెల్ల గుర్రం మీద వస్తుందని చెప్పాడు. బ్రహ్మం గారు కూడా తెల్ల గుర్రం మీద వస్తాడు అన్నాడు. ఆ గుర్రం మీద వచ్చే జాతకం గురించి ఇక్కడ ప్రపంచంలో ఏ విధంగా ప్రకాశమై ఎన్నో ఏట మీదికి పోయి వస్తాడో ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైంది కదా. ఈ గ్రంథం ఎవరికైతే అర్థమవుతుందో వాడు దేవత అయిపోతాడు. మళ్ళీ మృత్యువు లేదు. ఇది సత్యం. అది ఇందులో రాసింది. ఒకసారి చదివి వినిపిస్తాను. చాలా చక్కగా చెప్పాడు. 30వ పేజీ పాతది, 28 కొత్తది. ఈ తపస్సు అంతా నా కుమారునికి ఇస్తుంది. అన్ని కూడా ఆర్తి మీద దివ్య దేహం ఇస్తుంది. సాయని సంతోషముల మీద సామసోముల మీద ఈ రాజ్యమంతా ఈ దివసమున నిర్మర్శమున దూరి చేసి మహాయోగమున సన్యాసి వేషమున చాలగా ఉద్దవిల్లి జన్మస్థానము శుద్ధ నవమి. శుద్ధ పునఃస్థానమైంది శుద్ధ నవమి. శుద్ధ అష్టమి. శుద్ధ అష్టమి అంటే జన్మ తీసుకున్నటువంటిది. మార్గశిర శుద్ధాష్టమి. శుద్ధ దశమి రాజ్యానికి వచ్చేది. శుద్ధ 12 కాలజ్ఞానాలు తీసేది. శుద్ధ 13 గుర్రం మీద ఎక్కి వచ్చేది. శుద్ధ 15 ప్రపంచానికి పౌర్ణ నాడు దర్శనమిస్తాడు.
ఠికానా చేరి 13 పంచకం 1, 13 పంచకాలు 3 పై మాసాలు 10 మీద అమ్మగారికి మేము ప్రకాశమైన అక్కడ. మళ్ళీ పంచశక్తులు ఏవైతున్నాయో అని అక్కడ మైనస్ పెట్టుకొని 13 పరువులు 2 మీద ప్రకాశ ప్రతిజ్ఞ అన్నాడు. అంటే పీఠాధిపత్యం తీసుకోండి. 13 పరువులు 2, పరువు అంటే 7, ఈడు కూడా ఏ పరువులు ఉన్నాయని అంటాం. పరువులు 2 అంటే 2 సంవత్సరాలు, 32 సంవత్సరాలు మీద అంటే 33 ఏళ్ళ అంటే 1/12/1946 ప్లస్ 33 ఎంత అవుతుంది? 79 కాలయుక్తినామ సంవత్సరంలో మహారాజు పీఠం మీద కూర్చున్నాడు. పవర్లకు వచ్చాడు, ఆధ్యాత్మిక పవర్లకు వచ్చాడు. అది 2వ రాశాడు. సాంద్ర సింధు వేదమే గురి జయం సర్వాంకుశ ప్రతిజ్ఞ అకంచె స్టార్ట్ అయింది నేను అని. ఇది సత్యం, ఇది పూర్ణం, ఇది బ్రహ్మ సంజ్ఞ అంటే భగవంతుడి యొక్క సంజ్ఞ గుర్తు మీకు. ఈ గ్రంథసారము పానము చేస్తే అమృత పానము కందా. తిదివార నక్షత్రాలు ఏవైతే చెప్పబడ్డాయో, ఏ విధంగానైతే మహారాజు అమ్మకు దర్శనమైందో, ఏ విధంగానైతే ఆకాశం నుంచి వస్తున్నాడో, ఏ విధంగానైతే దెబ్బ తాకిందో అవన్నీ డేట్లు తిథులు ఒక్క దగ్గర వేసి ఇవన్నీ ఎవరికైతే తెలుస్తాయో, ఎవరైతే గుర్తిస్తారో వారు మహారాజును వదిలిపెట్టరు. వారు అమృతం తాగినట్టు అవుతారు, దేవతలు అవుతారు, వాళ్ళకి ముక్తి ఇవ్వబడుతుంది, వాళ్ళు బయటపడతారని చెప్పబడ్డది. ఇది సత్యం. ఇది నేను ఏదైతే చెప్తున్నానో అది గ్రంథాన్ని అనుసరించి మీకు చెప్తున్నా కానీ నేను మమ్మల్ని ఫాలో చేయమని కాదు. ఫాలో చేస్తే ఏం జరుగుతుందో చెప్పబడుతుంది. ఆనందం చెప్పింది. ఇది సిద్ధము సురదేవ సుర పూజ సురభి సురభరు నీర సూర్య నందీశ్వరుని సన్నిధానం అంటూ ప్రభ్యాం శూద్రులు నాశనం అయిపోయారు. సూర్యనంది అంటే యానవుందిలా ఎవరైతే శూద్రులు ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఎవరికి మహారాజు కాదంటారు వాళ్ళంతా నాశనం అయిపోతారు. ఇక మిగిలింది సురభి సురభుల మీద అంటే వారి యొక్క సేవ ఎటువంటిదట అంటే కామధేను యొక్క సేవ ఎటువంటిదో అటువంటిది. వారిని ఆశ్రయిస్తే అటువంటి యొక్క ఫలం లభిస్తుందని చెప్పబడింది. అన్ని మతాలలో కూడా ఆకాశం నుంచి కత్తి తీసుకొని తెల్ల గుర్రంతో వస్తాడని చెప్పబడ్డది ఏదైతుందో మరి బ్రహ్మం గారు కూడా చెప్పినారు. ఆ చెప్పిన ఇన్ని యొక్క తిథులలో ఈ విధంగా ప్రపంచం మీద ప్రకాశం అవుతూ ఈ విధంగా వస్తాడు. ఆ తిథివార నక్షత్రాలు ఎవరికైతే తెలుపబడతాయో వాళ్ళు ఈ గ్రంథాన్ని పానం చేసినట్టయితే అది అమృతమైతుంది, వాడు దేవత అవుతాడు, వానికే ముక్తి ఇస్తాడు మహారాజు అని తెలుపబడ్డది. ఇప్పుడు ఆ తెల్ల గుర్రం సంగతి కూడా మీకు పాల్గొన్న త్రయోదశం చెప్పినా ఇంతవరకు నేను ఎప్పుడు డిక్లేర్ చేయలేదు. కేవలం అంతరంగిక శిష్యులకే తెలుసు. కానీ ఇది డిక్లేర్ చేయాలని టైం అప్పుడు మాత్రం ఐ హావ్ టు సే సంథింగ్ అబౌట్ దిస్. తప్పలేదు, మీ అదృష్టం ఉంది ఇలా చెప్పిన. పార్సీలు గాని బౌద్ధులు గాని ఇంకా ఇతర మతస్థులు గాని ఆకాశం దిక్కు చూస్తున్నారు. ఆయన వచ్చింది కింద. అందుకనే ఎవరు గుర్తుపట్టలేరు. ఏ పండితుడికి ఇది తేడ తెల్లం కాలేదు. ఎందుకంటే అయ్యా నేను కలిస్తే కదా అని మనం ఇద్దరం అనుకున్నాం. ఏ పండితుడికి అర్థమవుతుంది? ఆయన ఎంత పండితుడు చెప్పమని. అట్లనే అవన్నీ కూడా ఘటనలన్నీ నా జీవితానికి సంబంధించినవి కాబట్టి నాకు తెలుసు. దాని అర్థం నడిచింది చెప్పబడదు కాబట్టి ఫ్యాక్ట్ మీదనే అర్థమవుతుంది కాబట్టి అది ఎంతవరకు డిస్క్లోజ్ కాలేదు. అది విమర్శ చేసి చెప్పిన వారే ఈ గ్రంథాన్ని రాసిన వారే మీకు ముక్తిస్తారని కూడా రాయబడ్డది. ఇక మీకు అర్థమైంది అనుకుంటా. ఏ విషయమైనా శిక్షనే మాట్లాడతారు. మీకు అటువంటి గురువులు మిమ్మల్ని మర్యాద చేస్తారు. ఎందుకంటే నీ నుంచి లబ్ధి పొందాలని. నేను ఎవరికి మర్యాద చేయాలి? నా నుండి నువ్వు మర్యాద పొందాలంటే సత్యము, ధర్మము, జ్ఞానము, విజ్ఞత, శీలత, ప్రేమ, భగవంతుని మీద నిరంతర విశ్వాసము, ఆ విశ్వాసం అందరి మీద ఉంచి నువ్వు పాలన చేసే వాళ్ళని అయితే నువ్వే నా రూపము, నీవే వీరభోగ సొంతరైన